మన ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో కూడిన మీకు అందరికీ, ఈ వాక్య సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు, అందరికి వందనములు, స్తోత్రాలు. అందరు బాగున్నారా? మీ అందరి ప్రార్థనను బట్టి, యేసయ్య ఉన్నతమైన కృపను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. నా కోసం ప్రార్థన చేస్తున్న మీకు అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోల్లోంచి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి గంభీరంగా కంఠస్వరంతో చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి కానానికి బయలుదేరి ప్రయాణమై సాగిపోతున్నారండి. అది సామాన్యమైన దేశం కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం. దానిని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇజ్రాయెల్ దేశం అంటున్నాం. అది మన పితరులకు దేవుడు వాగ్దానము ద్వారా ఇచ్చిన దేశం, దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం. ఆ వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై సాగిపోతూ ఉన్నారు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఒక స్థలము తర్వాత ఒక స్థలానికి, ఒక ప్రాంతం తర్వాత ఇంకొక ప్రాంతానికి ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. ఆ ప్రయాణంలో ఎర్ర సముద్రం, ఆ ప్రయాణంలో ఎరికో గోడలు, ఆ ప్రయాణంలో ఏలీము, చెప్పండి, యోర్దాను, ఇలాగా వాళ్ళ ప్రయాణంలో ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు దాటుకుంటూ వెళ్తున్నారు. ఒక చోట వాళ్ళు ఆగారు. వాళ్ళు ఆగిన ఆ స్థలము పేరు రెఫీదీము. ఆ చోట వాళ్ళు ఆగారు. వాళ్ళు అక్కడ ఆగినప్పుడు వాళ్ళు ఆగాల్సి వచ్చింది ఆ చోట. వీళ్ళు ఎందుకు ఆగారు అని అంటే, వీళ్ళను మేఘం నడిపిస్తుంది గనక, మేఘం నడిపించినట్లుగా నడవాలి గనక మేఘం ఆగింది అక్కడ. వారికి ముందుండి నడిపిస్తున్న మేఘం ఆగింది, వీళ్ళు కూడా అక్కడే ఆగారు. ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతటికి ఒక నడిపింపు ఉంది. వారిని నడిపిస్తుంది మేఘం, షకీనా మేఘం, మహిమ మేఘం. ఆ మేఘము క్రింద వాళ్ళు నడుస్తూ వచ్చారు 40 సంవత్సరాలు. అందుకనే వారి అవసరతలు, అక్కరతలు అన్నీ తీర్చబడి నడిపింపు ఉండాలి. నీవు కూడా మేఘము క్రింద నడవాలి. మేఘము ద్వారా నువ్వు నడిపించబడాలి. అప్పుడు నీ అవసరతలు, ఆత్మీయతకు సంబంధించిన అవసరతలు, భౌతికపరమైన అవసరతలు అన్నీ ఆ మేఘం క్రింద నడుస్తూ ఉన్నప్పుడు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, దైవ సేవకుని యొక్క నడిపింపు నీ దైనందిన జీవితానికి ఉన్నట్లయితే, ఆ నడిపింపు ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ అనుభూతులు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాద సంబంధమైనటువంటి గొప్ప కార్యాలు, అంత మాత్రమే కాకుండా ప్రభు రాకడకు నువ్వు సిద్ధపరచబడటానికి సహాయం చేస్తుంది నడిపింపు. తల్లి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆ రెఫీదీము అనే స్థలంలో ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు ఉన్నారు. వారి పేరు అమాలేకీయులు. ఈ ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయటానికి ఆ రెఫీదీము అనే స్థలంలో ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇశ్రాయేలీల ప్రజల మీద యుద్ధం చేయటానికి అమాలేకీయులు ఈ రెఫీదీము అనే స్థలంలో దిగారు. ఈ యుద్ధంలో రెఫీదీము అనే స్థలంలో అమాలేకీయులకు ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన ఈ యుద్ధంలో పాలు పొందిన వారిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎవరెవరు అని అంటే, మోషే, తరువాత యెహోషువ, అహరోను. ఈ యుద్ధంలో పాలు పొందిన వాళ్ళు, వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. మోషే యుద్ధంలో పాలు పొందాడు.
మోషేని జ్ఞాపకం చేసుకుంటాం. చాలా మంది దైవ సేవకులు ఈ యుద్ధంలో పాలు పొందిన మోషే గురించి ప్రసంగాలు చాలా చేశారు. ఈ యుద్ధంలో పాలు పొందినటువంటి, యుద్ధాలు చేసేటటువంటి యెహోషువ గురించి చాలా స్టేజీల మీద, చాలా సంఘాలలో ప్రసంగాలు నడిచినాయి యెహోషువ మీద. అలాగే అహరోను గురించి కూడా చాలా ప్రసంగాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ మోషే గురించి, ఎక్కడ చూసినా కానీ యెహోషువ గురించి, ఎక్కడ విన్నా కానీ అహరోను గురించి ప్రస్తావన, ప్రసంగాలు, మాటలు బాగా కనబడతా ఉంటాయి. ఎందుకని అనంటే మోషే గొప్ప ప్రజానాయకుడు. ప్రజలకు ముందుగా ఉండి నడిపించటంలో దేవుని కృప పొందినటువంటి గొప్ప నాయకుడు మోషే. గొప్ప నాయకుడు మోషే. మంచి ప్రార్థనా వీరుడు, ప్రార్థనాపరుడు మోషే. గనక అతని గురించి మాట్లాడతారు. యెహోషువ గురించి మాట్లాడారు అని అంటే యెహోషువకున్న నేర్పరితనం ఏంటి అనంటే యుద్ధాలు బాగా చేస్తాడు. యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఉండి మోషే తర్వాత నడిపించిన నాయకుడు. యుద్ధాలు బాగా చేస్తాడు యెహోషువ. కాబట్టి యెహోషువ గురించి కూడా మాట్లాడతారు. ఇంకా అహరోన్ అంటారా? ఈ అహరోను మంచి యాజకుడు. అహరోను గురించి కూడా ప్రసంగాలు బాగానే ఉంటాయి. ఇలా మోషే గురించి అయినా, అహరోను గురించి అయినా, యెహోషువ గురించి అయినా ఎంతో మంది ప్రసంగాలు చేసి ఉన్నారండి, మనం విని ఉన్నాం. అయితే వీళ్ళతో పాటు మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడరు. కారణం ఏంటి అనంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే పేరు కలిగిన వ్యక్తుల గురించే ప్రస్తావించి మాట్లాడతారు కానీ వేరే ఎవరి గురించి మాట్లాడతారా? మోషేని జ్ఞాపకం చేసుకుంటారు, యెహోషువను జ్ఞాపకం చేసుకుంటారు, అహరోనుని జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఈ వ్యక్తిని మాత్రం ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఆ వ్యక్తి గురించి ఈ పూట నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యం అందిస్తాను. వాక్యం వినండి. ఒకసారి రెండు చేతులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఎవరైనా సరే పేరు కలిగిన వ్యక్తినే జ్ఞాపకం చేసుకుంటారు. నిన్ను ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే నీలో ఏంటి విశేషం అనేది చూస్తారు. ఏంటి నీలో ఉన్న టాలెంట్ ఏంటి, నీలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది చూస్తారు. నీ గురించి ఎక్కడైనా ఎవరైనా ప్రస్తావించాలి అని అంటే మనుషులు ప్రస్తావించలేరు, నిన్ను గుర్తుపెట్టుకోరు, జ్ఞాపకం చేసుకోరు. కానీ నేను చెప్పే మాట ఏంటి అని అంటే మనుషులు ఒకవేళ నిన్ను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనుషులాగా ఆయన అసలు పొరపాటును కూడా మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు. నీలో టాలెంట్లు లేవని, నీలో గొప్పతనాలు లేవని, నీకు ఏ ఆధిపత్యం, ఏ అధికారం లేదు అని నిన్ను ఒకవేళ అందరూ మర్చిపోవచ్చేమో, నిన్ను అందరూ జ్ఞాపకంలో ఉంచుకోకపోవచ్చేమో, నీ వాళ్ళ జ్ఞాపకాలలోనే నీవు ఉండకపోవచ్చేమో, నీకు సంబంధించిన వారికే నీవు ఒకవేళ జ్ఞాపకాలలో ఉండకపోవచ్చేమో, కానీ నీవు నా యేసయ్య జ్ఞాపకాలలో ఉన్న వ్యక్తివి. ఈ మాటలు విన్నటువంటి నా సహోదరుడా, సహోదరి, నేనందరూ జ్ఞాపకాలలో ఉంచుకోకుండా మర్చిపోయారేమో, కానీ నా యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న రోజు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఎవరి గురించి అనంటే హూరు అనే వ్యక్తి గురించి. హూరు చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వాక్యము దగ్గర నుంచి 16వ వాక్యం దాకా చదవండి. అందరు వినండి శ్రద్ధగా. చదువమ్మా. తరువాత అమలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. ఇప్పుడు నేను మీకు చెప్పిన చోటు వచ్చింది కదా, ఇక్కడ దాని పేరేంటి చెప్పండి అమ్మా. రెఫీదీము. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి.
మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తుగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. హల్లెలూయా. మీరు 2 చేతులు ఎత్తి చెప్తే ఈ వాక్యానికి అర్థం చెప్తాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అనే ఆత్మ సంబంధులకు, అమాలేకీయులు అనే శరీర సంబంధులకు, భౌతిక సంబంధులకు ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ యుద్ధం ఆత్మ సంబంధులకు, శరీర సంబంధులకు జరుగుతున్న యుద్ధం, పోరాటం, యుద్ధం. చాలా జాగ్రత్తగా మీరు వింటారా? చెప్పనా ఆపనా? మరి నా వైపు చూడండి. యుద్ధం, పోరాటం. వాక్యం వాళ్ళకేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయంలో కూడా ఓడిపోవటం నా తండ్రి చిత్తము కాదు. నీవన్నిటిలో గెలిచి మోషే వలె, యెహోషువ వలె, హూరు వలె, అహరోను వలె నీవేమని చెప్పాలో తెలుసా? నేను పోరాడి గెలిచితిని. నీవు అలా గెలిచేలాగా, నీవు విజయము పొందేలాగా నా యేసయ్య నీ కుడి ప్రక్కనే నిలిచి ప్రతి క్షణము నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, నిన్ను ధైర్యపరిచి, నీకు ఓతం అందించి, ప్రతి విషయములో నీకు గెలుపుని, విజయమును ఇచ్చుటకు ఆయన ఆల్రెడీ జయించిన జయవీరు. ఆమెను గట్టిగా చెప్పండి. తెచ్చి ఒక యుద్ధం. ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం అనేది యుద్ధకాలం అని యోబు అంటాడు. నా జీవితం ఈ భూమి మీద ఒక యుద్ధం, నీ జీవితం ఈ భూమి మీద ఒక యుద్ధం. మనకు జరుగుతున్న ఈ యుద్ధం ఎవరితో? ఈ లోక సంబంధులతో కాదు, కంటికి కనిపించకుండా క్రియ చేసే ఆకాశ మండలమందు పడద్రోయబడినటువంటి దురాత్మల సమూహములతో. ఈ యుద్ధం ఎవరితో? అగాధ శక్తులతో. ఇంకా ఈ యుద్ధం ఎవరితో? నీ శరీరానికి, నీ ఆత్మకి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అర్థమయ్యేలాగా చెప్పనా? దాన్ని పోరాటం అని అంటారు. ఎప్పుడు నీలో నీకు ఒక పోరాటం జరుగుతూ ఉండిద్ది. అది ఏ విధమైన పోరాటమైనా సరే, ప్రతి పోరాటంలో నీ ఆత్మే ప్రభు సహాయంతో గెలుచునుగాక. నీ శరీరం ఓడిపోవునుగాక. శరీరం గెలవకూడదు, ఆత్మ గెలిచి తీరాలి. నీ ఆత్మ ప్రభువు కృపతో, ప్రభు సహాయంతో గెలిచి తీరాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో నీ ఆత్మే గెలవాలి, శరీరం ఓడిపోవాలి. అప్పుడు నీవు విజయము పొందుదువుగాక. గట్టిగా చెప్పండి చామేలని. ఈ విషయంలో నీకు ఎవరు సహాయం చేస్తారు? చెప్పండి, నోరుదే చెప్పండి. నేను ఓడిపోకుండా యేసయ్య నాకు సహాయం చేస్తాడని చెప్పండి. చెప్పండి, నోరుదే చెప్పండి. హల్లెలూయా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. ఆమేన్. యుద్ధశూరుడా నీ ఆయన జయము నీదవునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు
జయించిన వాడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మరణాన్ని జయించిన వాడు. ఆయన లాగా మరణాన్ని ఓడించిన వాడు లేడు. ఆయన లాగా మరణాన్ని గెలిచిన వాడు మరొకడు లేడు. ఆయన ఒక్కడే మరణపు గుండెల్ని చీల్చి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా వచ్చిన వాడు. ఈ రోజుకి కూడా నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నవాడు. ఓడిపోనిస్తాడా? ఓడిపోనిస్తాడా? ఒక పోరాటం, యుద్ధం. ఏంటి ఆ పోరాటం తెలుసా? ఆ యుద్ధం ఏంటో తెలుసా? ఉదయాన్నే 5ంటికి అలారం పెట్టుకుంటారు, స్తోత్ర ప్రార్థన చేసుకోవాలి లేసి అని. ఆ అలారంలో కూడా ఏం పెడతారో తెలుసా? రింగ్టోన్, రూపింపబడే ఏ ఆయుధము నాకు విరోధమై వర్ధిల్ల. ఆ పాట ఎవరు పాడింది? తెల్లవారుజామున 5ంటికి అలారం పెట్టారు. అంటే అర్థం ఏంటి తెలుసా? 5ంటికి స్తోత్ర ప్రార్థన చేసుకోమని చెప్పేది ఎవరు? చెప్పండి, ఎవరు? 5ంటికి స్తోత్ర ప్రార్థన చేసుకుంటేనే ప్రార్థన చేస్తాను అని చెప్పేది ఎవరు? ఇప్పుడు 5ంటికి నిద్ర లేపుతున్నందుకు నా స్వరమే లేపుతుంటే మళ్ళీ నాకేం చెప్తారు? వచ్చో అని అంటా ఉండిద్ది ఎవరో. కానీ ఆత్మ ఏమంటా ఉండిద్ది? ఈ రోజుకి నీవు జయించడానికి నీకు కృప కావాలి, లే మోకరించు, 2 చేతుల ఆకాశం అయిపోద్ది, ప్రభువుని వేడుకో, స్తోత్రాలు చెప్పు అంటా ఉండి. ఆ పోరాటంలో మీ శరీరమే ఓడిపోవాలి. మోకాళ్ళ మీదకి రావాలి, 2 చేతులు ఎత్తాలి, స్తోత్రాలు చెప్పాలి, ఆ రోజు కృప పొందాలి, ఆ రోజు అన్నిటి మీద మీరు విజయం పొందుకోవాలి. శరీరం అంటా ఉండిద్ది, ఏం ఉపవాసం శనివారం, ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేకపోతుంది శనివారం. ఉంటున్నారు మీరు? మరి శరీరానికి ఆత్మకు జరిగే పోరాటాలు. ఆత్మ అంటా ఉండిద్ది, ఉపవాసం ప్రార్థన చేసి ప్రభువుని వేడుకో, నీకు విజయం ఇస్తాడు, శోధనలో జయమిస్తాడు అంటా ఉండిద్ది ఆత్మ. శరీరం అంటా ఉండిద్ది, ఒక్క పూట బువ్వ లేకపోతే, ముద్ద దిగకపోతే నా ప్రాణం తహతహలాడిపోతే, నేను అన్నంలో పురుగుని. ఎవరంటా ఉండిద్ది ఈ మాట? ఒక పూట నోరు గడితే ఏమన్నా నష్టమా? ఈ పోరాటంలో కూడా నీ ఆత్మే గెలుచునుగాక. చెప్పండి. శరీరం అంటా ఉండిద్ది, ఈ ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఏమైంది, బల్లారాధనకి వెళ్దాంలే, ఇంకొక ఆదివారం వెళ్దాంలే అంటా ఉండిద్ది శరీరం. ఆత్మ అంటా ఉండిద్ది, లేదు లేదు, ఈ వారం అంతా యేసే కాపాడాడు, మరు వారం అంతా నిన్ను కాపాడేలాగా ఆయన మందిరానికి పోయి ప్రభువుని ఆరాధించు అంటా ఉండిద్ది. ఆ పోరాటంలో కూడా నీ ఆత్మే గెలుచునుగాక. ఆమేన్. ఆత్మ చెప్తా ఉండిద్ది, వారం రోజుల్లో ఎగ్జామ్ ఉంది, ఈ వారం అంతా పుస్తకాలు ఓపెన్ చేసి బాగా చదువు అంటా ఉండిద్ది ఆత్మ. శరీరం అంటా ఉండిద్ది, కొత్తగా సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఆ సినిమాకు పో, ఈరోజు రేపు చదువుతూ కానడిద్ది. సినిమా పోయి వస్తాడు, 2వ రోజు పుస్తకం తీసి చదువుతుంటే ఏమంటా ఉండిద్ది శరీరం, ఎల్లుండి చదువుతుంది, పడుకో, ఇంకా 4 రోజులు ఉంది. 3వ రోజు ఓపెన్ చేస్తే ఏమంటా ఉండిద్ది శరీరం, ఇంకా 2 రోజులు ఉంది, పడుకో అని అంటాడు. ఇంకా ఎగ్జామ్ అంతా దగ్గర పడిన తర్వాత చేసేది ఏంటి? ఆ పుస్తకాల మీద పడి ఆడటం. శరీరానికి ఆత్మ మధ్యలో జరిగే, చెప్పండి అమ్మ నోరు తెచ్చి హల్లెలూయా. ఆత్మ అంటా ఉండిద్ది, ఫేస్బుక్ జోలికి, వాట్సాప్ జోలికి, ట్విట్టర్ జోలికి, యూట్యూబ్ జోలికి వెళ్ళకూడదు. ఫోన్ బద్దాకడ పట్టుకొని ఆ ఫోన్ దగ్గరే నా టైం అంతా వస్తుంది, ఆ ఫోన్ మీద నేను ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి ఫోన్ పక్కన పడేస్తే శరీరం అంటా ఉండిద్ది, మీ బాయ్ ఫ్రెండ్ నీకు హాయి పెట్టుంటాడు. ఆత్మ సంబంధులైన మీరు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలోనే కాకుండా భౌతిక పరమైన యాలోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు గెలిచి తీరాలి. దేవుని కృప ద్వారా నీవు గెలిచేదవగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. ఇప్పుడు హూరు గురించి నేను చెప్పే మొదటి మాట, ఎవరి గురించి చెప్తున్నాను నేను మీకు ఈరోజు? కోరవాల హూరు. హల్లెలూయా. మొదటి మాట ఏంటి అని అంటే, 3 మాటలు చెప్తాను ముచ్చటగా. దీంట్లో మొదటి మాట, హూరు ఏం చేశాడు అని అంటే, తాను చేయగలిగినది ఏదో అది చేశాడు. అది రాసుకోండి ఆ మాట.
తాను చేయగలిగిన పని తాను చేశాడు. ఎవరండి? ఈరోజు చెప్తున్నాను, సంఘంలో హూరుని ప్రభు లేపునుగాక. ఒక మాట చెప్తాను నేను, నా అనుభవం ఇది. ఈ మాట మీకు చాలా అవసరం ఈ పూట ఆరాధన. ఇది చాలా సారము కలిగిన మాట, శక్తి కలిగిన మాట, జీవము కలిగిన మాట, నీ జీవితానికి వెలుగునిచ్చే మాట, నీ జీవితాన్ని మరి ఒక మలుపు తిప్పే మాట. అందరు మెలకుగా వినండి ఒక మాట. ఎందుకో 14వ తారీఖు చెప్పాల్సిన వర్తమానం ఇది, ప్రార్థన రాత్రి. మరి ఈరోజు చెప్పమన్నాడు యేసయ్య. ఈరోజు నీకు అవసరం. అందుకే 14వ తారీఖు నా నోరు మూసాడు, ఈరోజు తెలిసాడు. ఆ రోజు నీకు అవసరంలా, ఈరోజు అవసరం నీకు. హల్లెలూయా. 2 చేతులెత్తి గంభీరంగా చెప్పు. నేను చెప్తున్న ఈ మాట ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితానికి ఒక తీర్మానముగా మార్చబడునుగాక. ఆమేన్. చూడండి, హాస్పిటల్లో చాలామంది రోగులు ఉంటారు. ప్రభు ఎవరు అని అంటే స్వస్థపరచటానికి గాయపరచబడిన చేతులు కలిగిన వాడు. సౌదాకా వెళ్ళిపోయి, ఇంకా కోమాలోకి వెళ్ళిపోయి ఐసీలో ఉండి ఇంకేం లేదు, వీడి పని అయిపోయింది, ఇది లేగదు, వీళ్ళు లేగడం. కాబట్టి అన్నీ రెడీ చేయండి, సంతకాలు, వీళ్ళు నామాలు, ఆస్తి పంపకాలు, ఇంకా ఏంటి, మనిషి పోయిన తర్వాత టెంటు, మార్చురీ అన్నీ రెడీ చేయండి అని చెప్పాను అన్నవాళ్ళు. వాళ్ళ అంచనాలకు అందని రీతిగా ఆయుష్ పొందుకొని తిరిగి వచ్చి ప్రభునామానికి మహిమకరంగా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా అనుభవం నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. అంత పెద్ద జబ్బు నుంచి మీరు ఎట్లా బయటపడ్డారు బ్రదర్, మీకు ఎట్లాగీ రోగం తగ్గింది అని అంటే వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే, నీవు నాకు ఆయుష్ పొడిగిస్తే. వీళ్ళే చెప్పేవాళ్ళు వేసేయతారు ఏమని? అయ్యా, సేవకులకు పరిచయం చేసుకుంటానయ్యా, అయ్యా నన్ను బ్రతికిస్తే సేవకులకి అన్నం కూరండి పెడతానయ్యా నిందంట. బతికేసింది. అయ్యా నాకు స్వస్థపరిచి నాకు ఆయుష్నిస్తే గొడ్లు ఉతుక్కుంటా బతికేస్తానయ్యా నింది ఒక ఆమె. బతికేసింది. వెళ్ళి చెప్పండి, నోరు తెచ్చు. అయ్యా నన్ను లేపితే మళ్ళీ సచ్చేదాకా ఎలీషా ఏలియాని విడిచిపెట్టినట్లుగా మా సేవకుని నేను వదిలిపెట్టకుండా అన్నీ కనిపెట్టుకొని చూసుకుంటానయ్యా అని అంటే, ఆ ఒక్క చిన్న తీర్మానంతో, ఆ మాటతో, ఆ కోరికతో, ఆ చిన్న తీర్మానంతో ఈవెన్ టుడే ఇప్పటికీ ఈరోజు దాకా దైవ సేవకులకి, పరిశుద్ధులకి పరిచర్య చేసుకుంటా అలాగే సజీవంగా బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టేసే నామాన్ని మాయపరచు. హల్లెలూయా. సేవకులు ప్రక్కనే ఉంటానయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్లోడికి జబ్బు చేసింది, రోగం తగ్గనంత రోగం వచ్చింది, చిన్న వయసులోనే జబ్బు చేసింది, పెళ్ళి అవ్వకముందే. వాళ్ళ అమ్మ చెప్తుంది, అయ్యా వీడిని తగ్గిస్తే ఈయన్ని నీ సేవకు వదిలేస్తానయ్యా, నీ సేవకు పంపించేస్తానయ్యా. సేవలో ఉంటే చాలు నాయన, నా కొడుకు ఎక్కడున్నా కానీ ఏ ప్రాంతంలో సేవ చేస్తాను, వాక్యం చెప్పుకుంటూ ఉంటే చాలు నాయన, బతుకుంటే చాలు నా కొడుకు అని చెప్పాననింది. లేచి చక్కగా సేవ చేస్తాను. యూట్యూబ్లో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్పాను అనంటే, దైవ సేవకులకు ఉపచారం చేస్తాను, పరిచర్య చేస్తాను అన్నందుకే ఆయుష్ పొడిగించబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఈ సంగతి ఎందుకు చెప్తున్నాను అనంటే, హూరు అనే అతను ఏం చేశాడు అనంటే, చెప్తున్నాను మొదటి మాట, తాను చేయగలిగినది తాను చేశాడు. ఇటు చూడండి, ఇక్కడ హూరు నిలబడి ఉన్నాడు, ఇటు చూస్తే మోషే నిలబడి ఉన్నాడు. ఇటు చూస్తే హూరుకి ఎవరు కనబడుతున్నారు? చెప్పండి, నోరుదే చెప్పండి. ఇటు తిరిగితే యెహోషువ కనబడుతున్నాడు. ఇటు చూస్తే ఎవరు కనబడుతున్నారు? చెప్పండి అమ్మా. ఇదిగో ఈ ఫ్రంట్ సైడ్ చూస్తే అహరోను కనబడుతున్నాడు.
ఇటు చూస్తే మోషేని చూసి అనుకుంటున్నాడు, మోషే ఎంత ప్రార్థనాపరుడో. ఇటు చూడండి నా వైపు, మోషే ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడో, మోషే నడిపించటంలో ఎంత చక్కగా నడిపిస్తాడో. అసలు మోషేకున్నంత జ్ఞానం, ఎంత జ్ఞానం! ఆయనలాగా నాకు జ్ఞానం ఉందా? ఆయనలాగా నేను చేయగలనా? ఆయనలాగా నేను నడిపించగలనా అని ఇటు చూసి అనుకుంటాడు. ఇటు యెహోషువని చూస్తాడు. ఇటు చూడాలి మీరు నా వైపు. యెహోషువని చూసి ఏమనుకున్నాడు, ఎంత చక్కగా యుద్ధాలు చేస్తాడు యెహోషువ, నాకు యుద్ధం చేయటం కూడా రాదు, నేను ఈయనలాగా యుద్ధం చేయలేను, ఈయనలాగా ప్రార్థన చేయలేను. ఇటు చూస్తాడు. ఇటు చూస్తే ఎవరు కనబడుతున్నారు చెప్పండి అమ్మా? పెదాలతో కాదు. ఈ అహరోను చూసి అనుకుంటాడు, గుడారంలో ఎంత చక్కగా సేవ చేస్తాడు అహరోను, ఈయనలాగా ప్రార్థన చేయలేను, ఈయనలాగా యుద్ధం చేయలేను, ఈయనలాగా నేను సేవ చేయలేను, ఏమీ చేయలేను నేను అని చెప్పానని హూరు అనుకుంటా కూర్చోలే. మీలో కూడా చాలామంది ఇదే భావన కలిగి ఉంటారు. ఇది మంచి భావన కాదు. ఇది నిన్ను క్రిందకి నెట్టివేసే భావన. ఇది నిన్ను వెనక్కి లాక్కొని వెళ్ళిపోయేటటువంటి, నిన్ను బలహీనపరిచే అవిశ్వాసం. ఏంటిది అవిశ్వాసం? నాకు వాక్యం చదవడం రాదు, నాకు వాక్యం చెప్పడం రాదు, నాకు పాటలు రాయటం రాదు, నాకు వంట చేయటం రాదు, నాకు పాటలు పాడటం రాదు, వాక్యం చెప్పడం రాదు, సేవ చేయటం రాదు. వింటున్నారా? నేను సేవకు వచ్చి ఏం చేయాలి? నేను మందిరానికి వచ్చి ఏం చేయాలి? హల్లెలూయా! ఇటు చూసి ఏళ్ళని చూసి అంటావు, నాకు పాట పాడడం రాదు, నాకు పాటలు రాయటం రాదు అని అంటావు. ఇటు ఏళ్ళను చూసి అంటావు, నాకు ప్రసంగాలు చేయటం రాదు, నాకు జ్ఞానము లేదు అని అంటావు. ఇటు చూసి ఏళ్ళను చూసి అంటావు, నాకు డమ్ము కొట్టడం రాదు, సేవ చేయటం రాదు, పరిచర్య చేయటం రాదు, అది రాదు, ఇది రాదు అని అంటావు. ఏళ్ళను చూసి ఇది రాదు అంటావు, వాళ్ళను చూసి అది రాదు అంటావు, వాళ్ళ ముందు పెట్టుకొని అది రాదు అంటావు. ఈ ఊరు మోషేను చూసి నాకు ప్రార్థన చేయటం రాదు, యెహోషువను చూసి నాకు యుద్ధం చేయటం రాదు, అహరోనును చూసి నాకు సేవ చేయటం రాదు అని చెప్పానని నాకేం చేయటం రాదు, నాకు ప్రార్థన చేయటం రాదు, పాట పాడటం రాదు, ఆరాధన చేయటం రాదు, ఏం చేయటం నాకు రాదని చెప్పి ఆగిపోకుండా ఊరు ఏం చేశాడు తెలుసా? తాను చేయగలిగిన పనిని ఊరు చేసి ప్రభు నామాన్ని మహింపరచాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక నుంచి నీ నోట్లో నుంచి ఆ మాటలు రాకుండా పూర్తిగా నువ్వు బంద్ చేయి. ఆ మాటలని నాకు అది రాదు ఇది రాదు అని అనబాకు. నువ్వు చేయగలిగిన చేసేదో గాక. రండి ఇట్రండి, ఇద్దరు రండి. ఇస్రాయేల్ ఇట్రా బాబు, జయరాజు ఇట్రా. ఏంటి మీ ఇద్దరేంటి అసలు వాక్యం అంటే ఇట్రండి అబ్బా. ఇటు చూడండి, ఇటు ఇట్లా అన్న చెప్తా. కొద్ది బలవంతుడు కదా, ఆ గడ్డకి సరిపోతాడు. ఇప్పుడు నేను ఎవరినండి? కొండ మీద, కొండ శిఖరము మీద మోషే ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ? నోరు తెరిచి చెప్పాలి అందరూ. కొండ శిఖరము మీద. ఆ కొండ శిఖరం మీద మోషేతో ఎవరున్నారు? అహరోను, ఊరు. ఇదిగోండి ఇటు చూడండి. మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు వినండి ఒక మాట. సేవకుడు మోషే. ఇటు చూడండి, మోషే ఏం చేస్తున్నాడన్నా? ఇలా రెండు చేతులు ఎత్తి, అయ్యా మా విశ్వాసులందరూ విడిపించబడాలి, ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నంతసేపు సేవకుని ప్రార్థన ఆలకించి యేసయ్య విశ్వాసులందరిని ఏం చేస్తున్నాడు? అయ్యా మా విశ్వాసుల వ్యాపారాలని, మా విశ్వాసులకు ఆరోగ్యాన్ని, నోరు తెరవండి, మా విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా క్షేమముగా. అసలు వయసు మీద పడింది అయ్యా సంతోషముకి. ఒకసారి ఏమో డబ్బు కట్టలు ఎక్కడ పెట్టానో మర్చిపోయేది, మోటార్ కూడా కట్టేసానో లేదో మర్చిపోతా ఉండేది. పోయిన సంవత్సరం డబ్బు అపాయం నుంచి తప్పించి క్షేమాన్ని దయచేసావయ్యా. ఈ సంవత్సరం మోటార్ నుంచి తప్పించావయ్యా. ఎవరు ప్రార్థన చెప్పండి, నోరుదే చెప్పండి. ప్రభు ఇశ్రాయేల్కి హార్ట్ అటాక్ ఉందయ్యా, దేవా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేల్ని స్వస్థపరచండి అయ్యా. ఇశ్రాయేల్కి 2 స్టెంట్లా, 1 సెంటా, స్టంటా? స్టంట్. 1 స్టంట్ వేశారు. అయ్యా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి అయ్యా. ఎవరు ప్రార్థన తేను క్షేమంగా ఉన్నాడు?
ఎట్లా కొండ మీద మోసే ఏం చేస్తున్నాడు? అయ్యా విజయమనివ్వండి అయ్యా, అయ్యా జయమనివ్వండి అయ్యా, అయ్యా విజయమనివ్వండి అయ్యా, అయ్యా జయమనివ్వండి అయ్యా, అయ్యా వాడు నిలబడాలయ్యా, అయ్యా ఈ అమ్మాయి నిలబడాలయ్యా, అయ్యా సేవకాన్ని వచ్చారు నాయన, అయ్యో నాయనో తండ్రి సేవకాన్ని వచ్చినందుకు కాదు, వాళ్ళని నిలబెట్టయ్యో, వాళ్ళని నిలబెట్టయ్యో, అయ్యో విజయం దయచేయ అని సేవకుడు ఏం చేస్తున్నాడు? ఎట్లా చేస్తున్నాడు ప్రార్థన? చేతులు ఎత్తేసి కాదు, చేతులు ఎత్తేసి కాదు, క్షేమంగా ఉండాలి చేతులు ఎత్తి. హల్లెలూయా. ఇక్కడ ఉంటే హల్లెలూయా చెప్పకూడదా? హల్లెలూయా. ఈయన చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు కొండ కింద యుద్ధం జరుగుతుంది. ఈయన చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలకి అమాలేకీయులకు జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. ఇక చేతులు నొప్పులు వచ్చేసి అట్లా చేతులు దించగానే కింద ఎవరు ఓడిపోతున్నారు? వాళ్ళు గెలవాలంటే ఎవరు చేతులు ఎత్తాలి? వాళ్ళు వీడిపించబడాలంటే ఎవరు చేతులు ఎత్తాలి? వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఎవరు చేతులు ఎత్తాలి? చెప్పండి, నోరుదే చెప్పండి. దైవ సేవకుడిని నీ కొరకు ప్రవిచ్చింది దేనికేనంటే నీ క్షేమము కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి. నీవు ఈ రోజుకి బ్రతికి బట్ట కట్టి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తా సజీవంగా ఉన్నావనంటే సేవకుడు నీ కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా బలిపీఠం దగ్గర స్తోత్రాలు చెప్తా ఉన్నాడు కనుకే ఆ ప్రార్థనతో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని కనికరిస్తున్నాడు. నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నా తెలివి అని అనుకోవాకు. దైవ సేవకులు బలిపీఠం మీద బలి పశువులే అల్లాడిపోతూ జీవితాల్ని ఇస్తూ చేస్తూ వస్తున్న ప్రార్థనను బట్టి ఈరోజు నువ్వు ఎట్లా చేతులు ఎత్తితే దించితే చేతులు దించగానే ఓడిపోతున్నారు. ఇదంతా హూరు చూస్తున్నావు నన్ను ఇటు చూస్తున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఇటు చూస్తున్నాడు. నువ్వేం కింద మీద చూస్తున్నావు? ఇక్కడ ప్రార్థన చేస్తున్న దైవ సేవకుడిని చూసుకుంటున్నాడు. అక్కడేమో యుద్ధంలో విజయం ఎవరికి వస్తుందో చూస్తున్నాడు. గెలుస్తున్నారన్నప్పుడు చూడంగానే చేతులు ఎత్తున్నాడు. చేతులు దించాడులే అని చెప్పి చూడంగానే అటు నుంచి కేకలు వినబడుతున్నాయి, ఓడిపోయాము అని. అంటే మా సేవకుడు, నా సేవకుడు నాకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా చేతులెత్తి కడుపు కట్టి ఉపవాసం ఉండి జీవితాన్ని అలగొట్టుకొని ఒక తీర్మానంతో ఇల్లు వాకిళ్ళు వదిలేసి వస్తే, సేవ నిమిత్తమై కట్టుబాట్లతో వస్తే, ఆ సేవకుడు నాకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా నిలబడి చేతులు ఎత్తటం వల్ల నా క్రియల వల్ల నా మీదకి రావాల్సిన దేవుని కోపం, నా అవిధేయత వలన నా మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత, ఆ అగ్నికి నేను ఆహుతి అయిపోకుండా, ఆ ఉగ్రతకి నేను బలవకుండా, ఆ కోపానికి నేను తగలబడిపోకుండా నాకు మధ్యవర్తిగా ఉండి దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతని, దేవుని ఆవేశాన్ని అడ్డుకొని దానికి కాలిపోతుంది ఎవరో చెప్పండి, నోరుదే చెప్పండి. అలా కాలిపోతున్న సేవకుల దగ్గర నువ్వేం చేస్తున్నావు? నీ మీదకి రావాల్సిన కోపం తాను అనిపిస్తూ. సేవకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? తెల్ల బట్టలు కట్టుకోవడం కాదు. సేవకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మైకు పట్టుకొని ప్రసంగాలు చేసి పాటలు పాడటం కాదు. సేవకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? కారులో తిరగడం కాదు. సేవకుడు అంటే కడుపు కట్టుకొని కాళ్ళు కడుపులో పెట్టుకొని నిద్రపోకుండా కన్నీరు విడిచేవాడు సేవకుడు. సేవకుడు అంటే సుఖపడేవాడు కాదు. బలిపీఠం మీద దేవుని అగ్ని దిగి వస్తుంటే దేవుని కోపానికి కాలిపోతూ, దేవుని ఉగ్రతకి కాలిపోతూ, నీ మీదకి రావాల్సిన కోపం, నీ మీదకి రావాల్సిన అగ్ని తాను అనుభవిస్తూ మధ్యవర్తిలో వెళ్ళి నలిగిపోయేవాడు సేవకుడు. యేసయ్య చేసింది అదేగా. పాపులకి నశించిపోతున్న వారికి తండ్రికి మధ్యలో ఉంది. యేసయ్య చేసింది అదేగా. నా సేవకుడు చేతులెత్తితేనే మేము క్షేమంగా ఉంటాం. నా సేవకుడు ప్రార్థన చేస్తేనే మేము భద్రంగా ఉంటాం. మా సేవకుడు ఉపవాసం ఉంటేనే మేము మసాలా మటన్ బిర్యానీ తింటాం. మా సేవకుడికేమో ఉపవాసాలు, మాకేమో పాయాసాలు. మా సేవకుడికి ఏమో ఉపవాసం ఉండి ఆయాసం వస్తే మేము పాయాసం తాగి పండుగ చేసుకుంటాం. అయ్యా మాకోసం ఉపవాసం ప్రార్థన తినాలి 3 రోజులు. మేమేమో
పెసరగారులు మసాలా గారెలు వేసుకొని తింటామయ్యా. అంతేనా? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. హల్లెలూయా. సేవకుడా, నువ్వు చేతులెత్తితేనే నాకు విజయమయ్యా. సేవకుడా, నువ్వు చేతులెత్తితేనే మాకు విడుదల నాయన. నువ్వు చేతులు తీర్చింది అట్లాగా. చేతులెత్తా, చేతులు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి అని చెప్పండి. అరిసాడా? కొంతమంది దబాయిస్తారు చూడండి. నాకు అదొక స్వాతంత్రం మీకు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పుకోండి హల్లెలూయా. మీరు తెలుసండి, నేను ఎత్తినప్పుడు మీరు ఎత్తారు. ఇప్పుడు నేనేం చేశాడు తెలుసా? అమ్మో, మా అన్నయ్య చేతులు బరువెక్కిపోతున్నాయి, ఎంతసేపు ఎత్తగలుగుతాడు మా కోసం? గనక నేను చేయాల్సింది నేను చేసి నా అన్నని నేను ఆదుకోవాలి. చెప్పండి, నా మాట చెప్పండి. నా అన్నని నేను, నా సేవకునికి నేను నా సహకారాన్ని నేను అందించాలి. ఓ పెద్ద పర్వతాన్ని నా సేవకుడు చేయగలిగినట్లుగా గంటలు నేను ప్రార్థనలో ఉండలేను, కానీ ఆయన ప్రార్థన చేయడానికి నేను సహకరిస్తాను. ఆయన మంచిగా సేవ చేసేదానికి నేను మంచిగా మనసంతా ప్రసంగం మీద పెట్టి ప్రసంగం చేసేలాగా నా సేవకుడు లక్షల నశించిపోతున్న ఆత్మను సంపాదించాల్సిన వాడు, 100 సంఘాలు కట్టవలసిన వాడు, అనేకులను ప్రభు వైపు త్రిప్పవలసిన వాడు. ఆయన చేసే దాంట్లో నేను చేసేదంతా ఉడతా సాయం. కనుక ఈయన కోసం నేను ఏదైనా చేయాలని చెప్పి అది గమనించి చూసి ఏం చేశాడు సార్? ఒక రాయి తీసుకొచ్చి చేసాడు. అన్నా అన్నా మోషానా ఇమే కూర్చో కూర్చున్నాడు. పిలిచాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అహరోను ప్రార్థన చేస్తేనే మనం పచ్చగా ఉండేది. మోషే గారు ప్రార్థన చేస్తేనే దర్శన పండుగల్లో చెప్తే బాగుంటాయి ఇట్లాంటి ప్రసంగాలు కదా. హల్లెలూయా. ఇదిగో అన్నయ్యగా ఒక రాయి వేసాను, ఆ రాయి మీద అన్నయ్యని కూర్చోబెడదాం. ఇప్పుడు దాకా మోకాళ్ళ మీద ఉన్నాడుగా, ఇప్పుడు అన్నయ్యని కూర్చోబెడదాం. ఏం చేద్దాం? సతికిల పడేలాగా చేద్దామా? కొలబడేలాగా చేద్దాం? కొరగదిద్దామా? కూర్చోబెడదాం అని చెప్పానని, ఇదిగో నేను ఒక చేతిని ఆదుకుంటా. ఎక్కడ పెట్టి చేయి, ఎక్కడ పెట్టు. నేను ఒక చేతిని బలిపీఠం ఎక్కితే బలైపోవాలంటే. హల్లెలూయా. అయ్యో, నేను ఒక చేతిని ఆదుకుంటాను, నువ్వు ఇది చేయబెట్టాను. ఇదన్నా నీకు ఏ చెయ్యి ఇబ్బంది లేదు. ఇటు చూడండి, చర్చికి వచ్చారు మీరందరూ? చర్చికి వెళ్ళేవాళ్ళేనా? సేవకుని మీరు ఇట్లా ఆదుకునే వాళ్ళుగా మార్చబడదురు గాక. ఈ ఊరు ఏం చేస్తాడు తెలుసా? ఒక రాయి తీసుకొచ్చేసాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గంతేనా? ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఒక చేతిని ఆదుకున్నాడు, ఈయన ఒక చేతిని. చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నాకు భారం అనిపిస్తుందా? నువ్వు ఇట్లాగ నీ సేవకుడిని ఆదుకోవటం వలన నీ సేవకునికి ఏదైనా భారంగా అనిపించిందా? బరువెక్కినట్టుగా అనిపించిందా? చేతులెత్తి ప్రార్థన చేసే విషయంలోనే అయినా, భుజాల మీదకి మందస్థాన్ని ఎత్తుకొని మోసే విషయంలోనే అయినా, ఆఖరి వ్యక్తి యోర్దానుని అవతలికి దాటే విషయంలోనే అయినా, ఏ విషయంలోనైనా నీ సేవకుని యొక్క చేతులను నీవు ఇట్లా ఆదుకొనగలిగితే గనక, మోషేలాగా నీ సేవకుడు అనేక లక్షల ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించునుగాక. నీ సేవకుని ఆదుకునే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నీ యుద్ధములన్నింటిలో నీ సేవకుని యొక్క ప్రార్థనతో విజయము పొందిదవుగాక. నీ సేవకుని నీవు ఆదుకొనడం ద్వారా ప్రభు తన పరలోకమును మంచి తనని తలుపులను తెరిచి నీ ప్రతి అవసరమును తీర్చునుగాక. నీ సేవకుడు నీ కోసం ఉపవాసం ఉంటున్నాడు కదా. నీ సేవకుడు నీ కోసం కడుపు కట్టి కడుపులో కాళ్ళు పెట్టుకొని పడుకుంటున్నాడు కదా. నీ సేవకుడు బలిపీఠం మీద ఉన్న బలి పశువు వలె ఆలి బూడిదవుతున్నాడు కదా. అయితే నీవు ఊరు వలె నీవు చేయగలిగినది నీవు చేయటానికి ఈరోజు తీర్మానం చేసుకుందువు గాక. ఏం చేయాలి మీరు మీ సేవకుడిని? అంటే అర్థం ఏంటి? ఇంక ఆడకపోయినా ఈ చేతులు ఎట్లా పట్టుకుని ఎట్లా నడిపించమని కాదు. మీరు చేయగలిగింది ప్రార్థనలో సహకారం అందించాలి. సభల్లో నీ సహకారం నీ సేవకుడికి అందించాలి. మీరందరూ మంచోళ్ళే.
కొంతమంది సేవకుని పక్కనే ఉంటా గుంట నక్కల్లాగా తయారవుతున్నారు కొంతమంది. నాకు ఎలీషా దినాలు గుర్తొచ్చినాయి. ఎలీషా పక్కన గెహజీ ఉన్నట్లుగా, ఎలీషాకి అక్కర్లేని దాన్ని తీసుకొచ్చి గుడారంలో దాచుకొని కుష్టి వ్యాధి పొందుకున్నట్లుగా కొంతమంది సేవకుల గురించి నేను ఈ మధ్య అంటున్నాను. సేవకునికి ప్రశాంతత లేకుండా చేసి సేవకుని మీద నిందలు మోపి ప్రచారాలు చేసుకుంటా తిరిగే వాళ్ళలాగా కొంతమంది అంటున్నారు. నేను అలాగే చెప్తున్నాను ఈ మాట. మీరు మంచోళ్ళే, మంచోళ్ళు అన్నానని మంచమే కేరకబాకండి. మంచు వంటి కృపతో మీరు కప్పబడుదురు గాక. నేను నా సేవకుడికి రాయి వేయాలి, కూర్చోబెట్టాలి. నా సేవకుడి చేతులు నేను ఆదుకోవాలి. నెలకొకసారి నేను కూడా వచ్చి ప్రార్థన, ఏదో ఒక పరిచర్య సంఘంలో నేను కూడా దేవుని బిడ్డలారా, ఈ ఫస్ట్ పాయింట్ చెప్పేదానికి ముందు ఒక మాట చెప్పాను నేను. ఏమని? అయ్యా సేవకులకు సహకరిస్తానయ్యా, తీర్మానం చేయి. ఈరోజు మీద నీ వంగిపోయిన నడుముని వేసి ఎందుకు బాగు చేయడం నేను తెలుస్తాను. ఆమేన్. మీ పిల్లలకు చెప్పు, లక్షల అప్పుల్లోంచి వాళ్ళు ఎందుకు బయటకు రారో చూద్దాం. రారా బయటికి. ఒక చిన్న తీర్మానం, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. రాజనలాగా వాక్యం చెప్పలేను, పాటలు పాడలేను. తన తమ్ముడు కొరకు ప్రార్థన చేసిన మిర్యాములాగా, మోషే కోసం ప్రార్థన చేసిన మిర్యాములాగా నడుము కట్టు. ప్రార్థనే చేయడానికి నడుము కట్టుకో. దేవుడు నిన్ను ఆకాశమునకెత్తునుగాక. హలో మై డియర్ బిలీవర్స్, ఒక మాట చెప్తానేనండి. ఏ సంఘమైతే సేవకుడు క్షేమముగా ఉండాలనుకునిద్దో ఆ సంఘం క్షేమంగా ఉంటుంది. సేవకుడి కోసం ప్రార్థన బాగా చెయ్యి. సేవకుని క్షేమం కొరకు కడుపు గట్టు, మోకరించు, స్తుతులు చెప్పు, చేతులెత్తు, కష్టపడు. దేవుడు నీ కుటుంబాన్ని క్షేమం దయచేస్తాడు. ఎవరు నాయన ఎంతసేపు చేతులు ఎత్తున్నా నాకేం కాదు, మీరు వణికిపోతున్నారు. ఎందుకంటే ఇబ్బంది కష్టం ఏమన్నా అనిపించిందా? మరేంది వీళ్ళు వణికిపోతున్నారు? వనకూడదు, మీరు గట్టిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వెళ్ళండి. ఊరు ఏం చేశాడండి? తాను చేయగలిగిన పనిని, నాకేది రాదు, నేనేమీ చెయ్యలేను, నేను ఏమీ ఇవ్వలేను, నీ ఇచ్చే సంగతి పక్కన పడే. హల్లెలూయా. రెండవ మాట, ఊరు చేసింది చిన్న పని అయినా విలువ కలిగింది. హల్లెలూయా. ప్రసంగాలు పెద్దగా చేయటం రాకపోయినా, పాటలు అనర్ఘలకంగా గాయకుల వలె పాడటం వచ్చినా నీకు రాకపోయినా, నాకు అది రాదు ఇది రాదు అని చెప్పానని సాకులు చెప్పుకుంటా కూర్చోబాకు. సాకులు చెప్తే షాకులు కొడతాయి. చెప్పండి, నా మాట చెప్పండి మీరు నాకు ఒకసారి. సాకులు చెప్తే, మీరు ఎవరైనా సాకులు చెప్పేవాళ్ళేనా? చెప్పండి. ఆదివారం ఎందుకు రాలేదమ్మా అంటే ఏదో చెప్తారు, మరి సాకు కదా. శనివారం రాలేదంటే ఏం చెప్తారు? హల్లెలూయా. ఉసూరుమంటా ఉంటారు. ఎప్పుడు రాజని తిడతానే ఉంటాడు నన్ను. హల్లెలూయా. చూడండి, హూరు చేసింది చిన్న పనే. ఆ రాయి తీసుకొచ్చేసి దాని మీద కూర్చోబెట్టి చేతులు ఎత్తి పట్టుకోవడం అనేది చిన్న పనే, కానీ చాలా విలువ కలిగిన పని. ఒక ముసలా ఉంది నాకు తెలిసిన విధవరాలు, వృద్ధురాలు. ట్యూబ్లైట్ ఒకటి ఆగిపోయిందని 2 ట్యూబ్లైట్లు తీసుకొని వచ్చింది. ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు. ఇప్పుడు లేదా ప్రారంభ రోజు. ఏంటమ్మా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి? నీ దగ్గరే డబ్బులు లేవు కదమ్మా తల్లి. కొడుకులు లేరు, కూతురు లేరు, భర్త లేడు, వృద్ధురాలివి. ఈ 2 లైట్లు దేనికేనంటే, చర్చిలో ఒక లైటు డిస్కో డ్యాన్స్ వేస్తుంది అన్నయ్య అని అంట. నా ముసలా నన్ను అన్నయ్య అంట. తరతరాలకి ప్రభు నా మీద ఆయన కృపను అలాగే స్థిరపరచును గాక. ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. డిస్కో డ్యాన్స్ వేస్తుంది ఆ లైటు. మరి ఒక లైటే కదా, ఇంకో లైట్ ఎందుకంటే ఒకవేళ ఇది కూడా పాడైపోయింది అనుకో, నేను ఉంటానో ఉండను, నా పేరు మీద మందిరంలో లైట్ ఉండాలి అని లైట్లు తీసుకొచ్చి ఇచ్చింది.
ఆయన చేసింది చిన్న పని అవ్వచ్చు, కానీ అది చాలా విలువ కలిగిన పని. చిన్న కానుకేనన్నయ్య. కొంతమంది కానుక ఇచ్చేటప్పుడు అనే చిన్న పట్టుకొని చిన్న కానుక అంటే బడా కానుకలు తీసుకోండి, బడాగాళ్ళగా పట్టుకున్నాను నేను. ఆ పల్లవి శరణాలు ఎందుకు? చిన్న కానుక పెద్ద కానుక ఇవన్నీ ఎందుకు అవసరమా నాకు? చిన్నది అయినా కానీ అది చాలా విలువైనది. ఆవగింజ చిన్నదే కానీ ఆ ఆవగింజతో పోల్చబడిన విశ్వాసం చాలా. ఇది కూడా చిన్న సేవే కానీ, రాజన్న కూడా చిన్నోడే కానీ దర్శనం చాలా విలువ కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా. తీర్మానం చెయ్యి, అయ్యా నా సేవకుని కొరకు మీరెప్పుడు ప్రార్థన చేసినా, నీవెప్పుడు ప్రార్థన చేసినా నీ ప్రార్థన మొదట దేవుణ్ణి స్తుతించటం, దైవ సేవకుని కొరకు చేసిన తర్వాత నీ మిగతా విషయాలన్నీ చేసుకో. మొదట సేవకుని దగ్గర నుంచి ప్రార్థన మొదలవ్వాలి. ఆ తర్వాత మిగిలిన ప్రార్థనాంశాలన్నీ నడవాలి. దైవ సేవకుని యొక్క క్షేమం ఏ సంఘం కోరుకునిద్దో, ఏ వ్యక్తి కోరుకుంటాడో ఆ సంఘం ఆ వ్యక్తి క్షేమంగా ఉంటాడు. ఒకనాడు సాతానుగాడు సంఘంలో విశ్వాసుల్ని చల్లా చెదురు చేసేసేవాడు, చర్చీలకి రానివ్వకుండా చేసేసేవాడు. ఏ విశ్వాసుని పాడు చేద్దాం, ఏ విశ్వాసుని చెడగొడదామని చెప్పి విశ్వాసులకి మధ్యలో తగాదాలు గొడవలు పెట్టేసేవాడు. ఈ మధ్య కాలంలో సాతానుగాడు విశ్వాసుల జోలికి వెళ్ళట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ సేవకుడిని గందరగోళం చేద్దాం, సేవకుడు క్షేమముగా ఉంటేనే నువ్వు క్షేమంగా ఉండేది. ఒక్క సేవకుడు క్షేమంగా ఉంటే 100 ఆత్మలు, 1000 ఆత్మలు, సంఘాలు, ప్రాంతాలు క్షేమంగా ఉంటాయి. ఈ పరిచర్య 1000 తరములకు ఆశీర్వాదకరమగునగాక. ఏసే వాగ్దానం చేశాడు ఈ నెల. చెప్పండి, వస్తే చెప్పండి. నేను నీ సేవకి, విశ్వాసులకి, నీ పిల్లలకి అందరికీ క్షేమమును కలగజేస్తాను వాగ్దానం చేశాడు ఈ సంవత్సరం. అది శత్రువైనా, ఫిలిస్తీన్లైనా, అమాలేకీలైనా విరోధంగా ఏ ఆయుధం తయారు చేయబడినా అది వర్ధిల్లదు. చపలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. నా భద్రత నీవేగా. ఆగమా, మనస్ఫూర్తిగా పాడండి. నా భద్రత నీవేగా, భయపడను. మరేం చేస్తావు? మర్చిపోతాను అన్నీ. సంతోషమా? మర్చిపోతాను అన్నీ. వయసు మీద పడుతుంటే మర్చిమర్పు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆటోమేటిక్గా వచ్చినా కానీ పక్కన విశ్రాంతి ఇచ్చి పడుకో అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు చేయరాజులు అంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఏం కాదులా, పడుకో. నాకు అట్లా ధైర్యం చెప్పేవాడు కావాలి. ఎలాగా? ప్రార్థనలు. అయ్యా నా సేవకుడు కారులో వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఒకసారి ఎంతలావు కొండసీడు ఎదురుగా వచ్చింది. అన్నమామ, అవును కదా, కారులో ఉందామా? దేవుడు క్షేమంగా ఇచ్చేసాడు. నా కారుకు ముందే ఒక 5 నిమిషాల ముందే ఒక ఆమె పెద్ద యాక్సిడెంట్లో చనిపోయింది. అట్లాంటి 2 యాక్సిడెంట్ నేను కళ్ళతో చూశాను. మొన్న ఈ వారంలో కూడా హైవే మీద వస్తూ ఉంటే రక్తం ఎమ్మటిని అప్పుడు ఆగి ప్రార్థన చేసుకున్నాడు. ఇంతకుముందు ఏ ఆవులు, కుక్కలు, గేదెలు అడ్డం వచ్చేవి కాదు. 1-2 వారాల నుంచి నేను మన కారు తోలుకుంటూ వెళ్తుంటే సడన్గా వచ్చేసింది ఒక ఆవు. మేము క్షేమంగా ఉండేలాగా మా కోసం మీరేం చేయాలి? సేవకుడు క్షేమముగా ఉంటేనే నువ్వు క్షేమంగా ఉండేది. ఒక్క సేవకుడు క్షేమంగా ఉంటే 100 ఆత్మలు, 1000 ఆత్మలు, సంఘాలు, ప్రాంతాలు క్షేమంగా ఉంటాయి. సేవకుడు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. తండ్రిని కోల్పోతే తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు. నీ కుటుంబం అంతా పచ్చగా ఒలీవ మొక్క వలె ఉండాలి అని అంటే సేవకుడి కోసం కూడా ఒక పూట వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు సేవకులు కాపాడబడుదురు గాక. ఆఖరి మాట. యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. యెహోషువ బాగా యుద్ధం చేశాడని యెహోషువని బాగా అందరూ అభినందించారు. మోషే గారు మీరు బాగా ప్రార్థన చేశారండి, అందుకే మేము గెలిచామండి అని మోషే ప్రార్థనను బట్టి మోషేని కూడా అభినందించారు, అంటే పొగిడారు. అహరోను గారిని కూడా చాలా మీరు సహకరించడం వల్ల మేము యుద్ధంలో గెలిచామండి అని చెప్పారని అహరోనును కూడా అభినందించారు. ఇటు మోషే
ప్రజలు గణపరిచారని హ్యాపీగా వెళ్ళిపోయాడు. అహరోను హ్యాపీగా వెళ్ళాడు. యెహోషువ హ్యాపీగా వెళ్ళాడు. హూరు మాత్రం మౌనంగా గుడారంలోకి వెళ్ళిపోయాడు. ఆ మాట చదివితే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఈ రోజున? నన్ను పొగడాలి, నన్ను పైకి లేపాలి, నువ్వు మెచ్చుకోవాలి, నా వైపే చూడాలి. మొహం అడుగుతుందని నన్ను చూడబెట్టి రాజన్న అని. ఇంకొక ఆమె అడుగుతుంది, వాళ్ళ తల మీద ఎక్కువసేపు చేయబెట్టో, నా తల మీద అట్టబెట్టి అట తీసేవేంటి అంతకానికి ఇస్తే అని అడుగుతుంది. చూసినా చూడకపోయినా, ఎక్కువసేపు పెట్టి ప్రార్థన చేసినా చేయకపోయినా హూరులాగా నీవు ఉండాలి. నిన్ను 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 ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా యేసే గ్రహించుకుంటున్నాడు. నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసే పట్టించుకుంటున్నాడు. నిన్ను ఎవరు పలకరించినా పలకరించకపోయినా యేసే పలకరిస్తున్నాడు. నన్ను యేసయ్య పలకరిస్తున్నాడు అనే వ్యక్తి, నన్ను యేసయ్య గ్రహిస్తున్నాడు అనే వ్యక్తి, నన్ను యేసయ్య పట్టించుకుంటున్నాడు అనే వ్యక్తి, నేను యేసయ్య జ్ఞాపకాలలో ఉన్నాననే వ్యక్తి నన్ను పొగడండి, నన్ను గణపరచండి, నన్ను పైకెత్తండి, నన్ను హైలైట్ చేయండి అని ఏ విషయంలో కూడా ఆశలు పెట్టుకోడు. నన్ను జ్ఞాపకం చేసుకునేది దేవుడు ఒక్కడ చాలు అనుకునే వ్యక్తి మౌనంగా గుడారంలోనికి హూరులాగి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను. ఇప్పటిదాకా మీకు మోషే గురించి తెలుసా తెలీదా? యెహోషువ గురించి నీకు తెలుసా తెలీదా? అహరోను గురించి తెలుసా తెలీదా? మరి హూరు గురించి అందరూ మోషేని పొగిడేవాళ్ళే, అందరూ యెహోషువని పొగిడేవాళ్ళే, అందరూ అహరోనుని గణపరిచేవాళ్ళే, హూరుని గణపరిచేవాళ్ళు మాత్రం లేరు. అందుకే దేవుడు అంటాడు, నిర్గమాకాండంలో తీయండి ఒక మాట, 31వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి 5వ వాక్యం దాకా. మనవాళ్ళు ఉన్నారా నీకు? మనవాళ్ళు ఉన్నారా మీకు? మనవరాళ్ళు ఉన్నారా? ఎవరిదే చెప్పండి, చదవండి. అక్కడ ఒక మాట చెప్తాను చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో అమ్మా నేను ఇక ముగించేస్తున్నా. హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, హూరు ఉన్నాడా? హూరు గుడారంలోకి వెళ్ళిపోయాడా? మౌనంగా వెళ్ళిపోయాడా? ఎవరైనా మెచ్చుకున్నారా? ఎవరైనా కనపరిచారా? నోరు తెచ్చి చెప్పండి. ఎందుకని? నా చేతనైంది కొంచెమే చేశాను. ఎవరు చేయగలిగిన వాళ్ళు కాదు ఇక్కడ. మోషేని పిలిస్తే మోషే అంటాడు నేను చేయలేనయ్యా అంటాడు. ఇర్మియాని పిలిస్తే ఇర్మియా అంటాడు నేను చేయలేనయ్యా అంటాడు. రాజుల్లో కూడా అదే అన్నాడు. సేవకు పిలిచిన కొత్తలో నేను సేవకు రాలేను, రోజు ఉపవాసాలు ఉండలేను, కడుపు కట్టలేను, నా వల్ల కాదు. వాళ్ళు ఇచ్చే చిల్లర సొంత తీసుకుని సేవ చేయాలా? 10 మంది ఇచ్చే బియ్యం కలుపుకొని ఒక పూట అన్నం తినాలా? నేను చేయలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు అని అన్నా. సేవకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నేను సేవ చేయలేనని చెప్పాను. సస్తే సేవలోనే సావాలి. ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత మన వల్ల సంతానం వచ్చింది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా మందిరం పరిచర్య చేయడానికి. మందిరం పరిచర్య అంటే ఏంటమ్మా? అందరూ నిత్యం ఉండునట్లుగా సియోను నిస్సి మందిరంలో విశ్వాసులుగా స్థిరపరచబడనుగాక. ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? హూరు మనవుడు నా సేవ చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. నా మందసం పని చేయడానికి అతను రావాలి. బెసలేలు, బంగారపు పని, వెండి పని, గుడారపు పని, నా సేవ పని, నా మందిరం పని. నేను హూరు మనవణ్ణి ఎన్నుకున్నాను. చపలోడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మనవాళ్ళు, నీ మనవరాలు నీ మందిరంలో సేవ చేయాలి, నీ పిల్లలు సేవ చేయాలి, నీవు విశ్వాసగా సంఘంలో ఉండాలి. నీ కొడుకులు, నీ కూతుర్లు అనిపించుకున్నట్టు కంటే సియోను కుమారులు, సియోను కుమార్తెలు అనిపించుకునే సేవ వాళ్ళు చేయబడుగాక. ఆమేన్. నీ మనవల లోకంలో ఉన్న సినిమా హాల్ దగ్గర ఉన్నా, నీ మనవడికి జ్ఞానం లేకపోయినా
మనవడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడయ్యా, పని చేయను అంటున్నాడయ్యా, అమ్మ మాట వింటలేదయ్యా, నాన్న మాట వింటలేదయ్యా అని అంటావా? హూరులాగా సేవకుడిని ఆదుకోవటం, హూరులాగా సంఘంలో పరిచయం చేయటం, హూరులాగా ఏదోడు చేయడానికి తీర్మానం చేయి. ఈ రోజున నిన్ను బట్టి నీ పిల్లల్ని, నిన్ను బట్టి నీ మనవలను మనవరాలను దేవుడు దర్శించును గాక. దేవుని బిడ్డలారా, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఉండలేను, నాకు అది రాదు ఇది రాదు అని పాటలు పాడబాగా. సేవకు వచ్చినప్పుడు అన్నం వండుకోవడం రాదు నాకు, సేవకు వచ్చినప్పుడు అన్నం వండుకోవడం రాదు నాకు. ఆ రోజులు ఎలా గడిచిపోయింది? అన్నం వండుకోవడం రాదు, కూర వండుకోవడం రాదు. పలకరించే వాళ్ళు ఎక్కడున్నారు? బిక్కు బిక్కుమంట, ఇటు పాము వస్తుందా, ఏదైనా శబ్దం వస్తే అట్లా లేచి కూర్చున్నా. పాము కొట్టడం రాదు. పెద్దది నల్లతాచు పాము తల మీద నుంచి ఎక్కెళ్తే గడగడ పొడి. అయ్యా నాకు పాము కొట్టడం రాదు, నాకు పాములు ఎట్లా వస్తాయి అట్లాగా. ఇప్పుడు యేసయ్య కృపతో ఒక 200 మందికి మ్యాక్సిమంగా వండేసే కృప నా మీద దేవుడు కురమరించాడు. హల్లెలూయా చెప్తుండే గట్టిగా, హల్లెలూయా. ఒక వాక్యం చెప్పడం రాదు. వాక్యం చెప్పిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఎన్నిసార్లు ఏడ్చాను, సరిగ్గా చెప్పలేకపోయాను నేను ఈరోజు వాక్యం. ఒక పాట పాడటం రాదు, ఒక పాట రాయటం రాదు. నన్ను ఎందుకయ్యా ఎన్నుకున్నావు? సేవ కట్టడం నాకు రాదు, విశ్వాసం కట్టడం నాకు రాదు, ఆత్మలు కట్టడం నాకు రాదు. నేను అందరూ అరుస్తున్నాను, కోపడుతున్నాను, తిడుతున్నాను అని అంటారు. ఒకవేళ నాకు నిజంగా అందరూ అంటున్నట్లుగా కోపం ఒకటే నాకు వచ్చే ఉన్నాయా? ఏం చేయటం అని నేను వచ్చాను సేవకే. అలా గడిచిపోయిందని నన్ను నడిపించుకుంటూ ఈ రోజున ఈ చోట నన్ను సాక్షిగా నన్ను నిలబెట్టినేసే నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నీకు వచ్చింది చెయ్యి, శక్తి వంచన లేకుండా చెయ్యి, ప్రతిఫలాపేక్షను ఆశించకుండా చెయ్యి, మంచి మనస్సాక్షితో చెయ్యి. ఎన్ని ఆటంకాలు వచ్చినా చెయ్యి, ఎన్ని అవరోధాలు వచ్చినా చెయ్యి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెయ్యి. నాకు రాలేదా? ఎప్పుడైనా సరే దైవ సేవకుడి మీద నిందలు మోపిన వాళ్ళు కానీ దైవ సేవకునికి వ్యతిరేకంగా పెదవులు తెరిచి మాట్లాడిన వాళ్ళకి భూమి మీద గింజలు లేకుండా చేసినట్లే నా జీవితంలో నేను చూశాను. దైవ సేవకునికి విరోధంగా వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడడానికి పొరపాటును కూడా ప్రయత్నం చేయబాక. లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి.